అబ్బాయి ఏం చేసుడు ఎట్లా చేసుడు టైంపాస్ అయితే లేపాయే చేతిలో ఒక రూపాయి లేకపాయే ఇంత దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఈయనకన్నా ఫోన్ చేస్తా. అగో ఈయనకే ఫోన్ చేద్దాం అనుకుంటే ఈడే నాకు ఫోన్ చేస్తుండగా. హలో నాని నీకు నూరేళ్ళు అవస్తుందిరా, నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. ఏం పనరు 5,000 5,000 సరిపోతాయారా? 10,000 కొట్టానా? చక్కా ఫోన్ పెట్టాయి. నాకే రూపాయి దిక్కులేవురా. నేనే అన్ని అడుగుదామని నేను చూస్తున్నా, నువ్వే నన్ను అడుగుతున్నావురా. ఉండు అవ ఉన్నాడు ఈడొక్కడు దిక్కు అంటే ఈడు కూడా చేతులు ఎత్తే ఓడియాలి అప్పు. ఇక ఏమైందే గట్లు నువ్వు? ఏంది అవతారం మంచిగా లేదేంది? గట్ల కాదే, నమస్తే అంటే నమస్తే అన్నావు గంతే. ఇప్పుడు మారు ముచ్చట మాట్లాడుతున్నావు చెప్పు. అరే మనసు కరెక్ట్ ఉంటలేదు, టైంపాస్ అవుతలేదు రా బాబు. అబ్బో మన దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది, చెప్పానా మరే? అబ్బో ఏంటిదో? బర్రకాడు గోదాం పాయ మరే, మస్తు టైంపాస్ అవుతుంది. నువ్వు పెండకాయలు ఇద్దు, నేను గడ్డి వేసి గడ్డి కోసుకొస్తా. మస్తు టైంపాస్ అవుతుంది, పొద్దాక టైంపాస్ అవుతుంది. ఎందురా నీకు ఎట్లా కనిపిస్తున్నా? నేను మా బర్రెగా గడ్డి పోసేయ్యా, నువ్వు పని చెప్తే నేను చేయన్నా? అయ్యో గంతగరం కత్తున్నావు ఏంది? ఏదో జోక్ చేసిన. అవును నీకు ఒకటి తెలుసా? ఏంటిదిరా? ఏమో నాకు కూడా తెలియదు. అరే నీ సైకిల్ నువ్వు నొర్ర ఈడికెళ్ళి అప్పుడే నాడు. అయ్యో బాగా నొత్తున్నాయో నీకు? నొత్తుడు కాదు, ఈ బలుగుతుంది. పిచ్చ పిచ్చ నాటకాలు చేస్తున్నాడు. పోతుందా తీయగా బుగ్గైనవా? నువ్వు నీ చిన్నపోరాన్ని లెక్కలు ఇంకా చిన్నపోరాని బుద్ధి మానలేదు. అరే దుడ్డకి దుడ్డు అవుతున్నావు. తిన్నావారా? తిన్నా బ్రో, నువ్వు తిన్నావా? ఏం తినుర్రా, ఇంటికాడ కాకరకాయ కూర అండిరు. నేను సత్తే పోతలేదు. కౌసు తిన బుద్ధి అవుతుంది. అవునండి మీ ఇంట్లో ఏం కూరరా? చికెన్ తిన్నా, గట్టిగా తిన్నా. చికెనా? నీ పని మంచిగా ఉందిగా. నా పనా? నా కట్ట ఓన్ చెప్పుకోవాలి. భగవంతా అయ్యో చిన్న చుట్టాలు వచ్చిర్రు, చికెన్ తెచ్చినాం. మొత్తం గంజి మొత్తం నాకు ఇరిపోయారు. ఇంత సూప్ మిగిలింది. అయ్యో గట్లయిందా? సొరనే ఉంచిర్రా? ఏం చేద్దామే, ఓసారి అట్లా అవుతుంది. ఇక అన్నీ మన చేతులు ఉంటాయా? ఇవాళ ఎట్లయినా వేసి కడుపులో కౌసు వాడగొట్టాలి. అబ్బా నాకు కూడా కళ్ళు పానం కొట్టుకుంటుంది. మరి పా ఫోన్ సెట్ చేద్దాం. తిరుపతి అన్న సెట్ అవుతుంది. ఇక్కడ ఆయన ఆల్రెడీ సెట్ చేసిన వచ్చా కన్నా. అయితే ఎప్పుడైతే చేద్దాంపా. మరి పోంపా. రా చిన్న ఎటువైనావు? బండి గిడుతూ పడ్డది. ఇంకెటు పోతాడు? ఆ చెరువు కట్ట ఊకొన పొలతో ఫోన్ మాట్లాడుతున్నట్టున్నాడు. ఫోన్ మాట్లాడినా? నీకు నా తోక తెలుసు. నేను ఫోన్ మాట్లాడేది నువ్వు వచ్చి చూసినావు నా దగ్గరికి. ఏమో లేని తోటి ఉట్టిస్తావు. ఇక బ్రో వీడికి పొలం కాడికి పోయినా. అయ్యో కోపానికి రావడుతుంది. మా తెలిస్తే నీ కథలన్నీ నిజానే నవ్వుతా అయితే చెప్పు. వీళ్ళు 6 రోజులు అనుకుంటున్నావు, మళ్ళీ 6 రోజుల ఫ్రెండేనే నాకు ఎప్పుడు అనుకుంటున్నా? తోడు ఏమనుకోండి, ఇద్దరేనే. ఇప్పుడు నేనేనా లవర్ నేను? లేనిదేనే ఏంటి అది ఉంటో దాంతో తలకే నొప్పి. ఎవరికి ఆమె కానీ మీ సంవత్సరాలు కొట్లాడ కాలిపోండి. ఇది ఏం కొట్లాడ మాకు, ఇది ఏం కాంటాం. నడిపోదాం తిరుపతి చికెన్ నడిపిస్తారా అంటే మీరు ఇన్నం చూసుకుంటారు ముఖాలు. అబ్బా అన్న అమ్మతో చికెనా? నీ నోట్లే చక్కెర పోయే పాయే. పొద్దుగాంచెలు ఏం లేక సప్పుడేకున్నా. నేను కకృతి చూసినావా? కౌస్ గురించి మనం మాట్లాడితే చక్కెర గురించి మాట్లాడుతుంది. అన్న ఆగురే, నా బండ్ల పెట్రోల్ అయిపోయింది. నేను కూడా అత్తకి పక్కకు పెట్టి. కౌస్ అంటే వస్తామని తెలిసి అంతా. మరి కౌస్ అంటే పానం పోతుంది మనకు. బావా బాగా ఉసరిగా కనబడుతున్నావు. దుడ్డుకొక బొరినట్టే పడుతున్నావు మంచం మీద. అన్నా ఆయన ఇట్లా ఫోన్ చేసిన బాగా నవ్వుకుంటా మాట్లాడుతున్నావు. అదనే కదేం కాదు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు, బాగా నవ్వుతుర్రు. ఫోన్ చేస్తారా కవి? కూర్చో మాట్లాడదాం. ఏం లేదు, ఏం పని లేదు, బోర్ కొడుతుంది. నేను కోంపారని మరి ఫోన్ చేసినా వచ్చినాం. ఇక ఏం చేద్దాం మరి చెప్పుర్రి. చేసేది ఉంది బావా, పార్టీ లేవు. సచ్చదాకా నీ పేరు అది పెట్టుకుంటాం. ఎందుకురా నా పేరు ఆదుకుంటలేదా? అవరొచ్చిందిగా చూసినావురా, పార్టీ ఇచ్చినా ఆదుకుంటాడు పేరు. భలే మనుషులు రా, భలే మారిపోతారు ఇవాళ రేపు. ఇవ్వని ఎందుకంటే ఎత్తి లేపుతలేదు కానీ
నువ్వు చించుకోకురా మా ఎత్తే దావతి చించుకొని సంచులో వేసుకోబడుతుంది. అరే అనిల్ బ్రో ఇస్తాడు బ్రో దావతు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? తిరుపతిని ఒక్కసారి మాట దావత్ ఇచ్చాక ఇడిచిపెట్టాడు తెలుసా. అది ఉన్నదేనా? తక్కువ ఎత్తురు తిరుపతి. తిరుపతి గురించి మీరు ఏమనుకుంటారు? అసలు ఏంది కౌసని కడుపు కొట్టుకునేటోనికి ఆకలని అన్నం పెడతాడు. తిరుపతితో లాంగ్ తినట్టు అనుకుంటారు. మరి మీరు ఆగుర్రా, ఇవరి దాకానే ఫీచర్ కొట్టేసింది. టమే ఎక్కిన మళ్ళీ ఉప్పించిన టమే ఎక్కేకుర్రా, నాకు ఓపిక లేదురా. అరే దావతిత్త కానీ ఇవ్వలేదురా, రేపిత్తా. అవ్వ ఇదేంది ఆశవాడు ఇప్పుడు వస్తే రేపిస్తా అంటావు? ఆకలి వేసిన అన్నం ఎందుకే? అరే బామ్మరిది పురాగా చెప్పదాకా ఆగురా. అరే దావతిత్తగా నా పరిస్థితి కాదురా. ఏంది నువ్వు దావత్ ఇవ్వకపోతే మరి మీది కానీ దూతలు గిట్ట దిగచ్చిస్తా ఏంది దావత్? మీకు ఎందుకురా, నేను డీలింగ్ నేను చేయనారా? మీకు కూర్చోలేదేమిరా? తిరుమల గారికి జాబ్ వచ్చిందట, అని అమ్ముదాం, దావత్ సెట్ చేద్దాం. మై ఊనా జాబ్ వచ్చిందా? జాబ్ వచ్చిందా? జాబ్ వచ్చిందా? వాడు కట్టపడానికి భలే సంపాదించిన జాబ్ అయితే. కానీ బాగానే కష్టపడ్డాడు ఆడు. విధి దీపాల కింద కూర్చొని రాత్రనక పగలనక మంచి ఆన్లైన్ క్లాస్ వినుకుంటా మొత్తానికైతే జాబ్ కొట్టిండు. అరే ఆడు చదువు నమ్ముకోండు, అందుకే జాబ్ వచ్చింది దానికి. మనం గిట్ల అయితే మనం గిట్ల ఉన్నాం. కాదు ఏం జాబ్ వచ్చింది మరి? అరే మీరు అందరూ అందరూ తాగుతూ తింటారు, మీకు తెలియదు, నాకేం తెలుసురా? ఆయన ఆడు ఇక్కడెక్కడ ఉన్నాడే? ఆడు ఇక్కడ ఉంటాడు ఎప్పుడన్నా? ఆడు ఎప్పుడు హైదరాబాద్లో చేస్తాడు. ఎవరు చెప్పిర్రా? అరే నోలే ఈ నూనె ఉన్నాడు. అవునా? 2 రోజులు అయిందా జాబ్ వచ్చిందని మనం దేక్తలేడు కావచ్చు. అరే ఆ 2 రోజులు వినట్టుండ్రా, ఆడు పొద్దున కనిపించిండు, నేను పోయిన ఎత్తగానికి. ఆడు ఫోన్ చేస్తే వస్తాడా అని ఎప్పుడన్నా మనతో ఊకున్నాడు దావతులకు? ఎప్పుడన్నా నచ్చిండా? అరే నీకెందుకురా, నేను లేనారా? నేను లెవెల్ చేసుకొని తాగు అని ఫోన్ అయితే అట్లుండు. జల్దిరా అందరం విని ఉన్నాం. ఏమన్నావే నువ్వు ఇంతకుముందు? కంగ్రాట్సా? అది కంగ్రాట్స్ కాదే, కంగ్రాచులేషన్స్ అనాలే కొత్తగా జాబ్ వచ్చిన వాళ్ళకు. నీ ఏదో తీరా ఏలు ముద్ర కానీ ఆయనకు అర్థమైతే అయిపోయి, నాకు అర్థమైతే అయిపోయా. నమస్తే సర్కార్ సాబ్. ఏంది సర్కార్ సాబ్ అనబడితే? గౌడ్ జాబ్ వచ్చాక సర్కార్ మనిషి కాకపోతే ఏం మనిషి నువ్వు? ఇక గౌడ్ జాబ్ వచ్చినంత మాత్రాన సర్కార్ మనిషిని అయిపోతానారా నేను? మరి కాకపోతే ఏంది, నీకు జాబ్ వచ్చిందని నేను 2 రోజుల నుంచి కంటికే కనిపిస్తలేవా? జాబ్ వచ్చినాక ఓలన్నా మారుతారు అది. అరే నీకు అట్లా కాదురా, నేను మీ మనిషిని రా. ఏ జాబ్ వస్తేందిరా, నేను మీ మనిషిని. అట్లా అనుకుంటారా చిన్ను? ఇంకంతే మీది చూసే మాటలు గిట్నే ఉంటాయి కానీ లోపల ఉండేది ఉంటుంది ఊరకన్నా. హైదరాబాద్లో ఎప్పుడు వచ్చినా నువ్వు? 2 రోజులు అవుతుందిరా. కాదురా మరి జాబ్ వచ్చిందట, చెప్పులు చేసి లేదు, ఫోన్ లేదు, ఏది లేదారా? ఇదేనా పద్ధతి? ఆఖరికి తిరుపతి చెప్తే తెలిసింది ఇప్పుడు నీకు జాబ్ వచ్చిందని. ఏమున్న 2 రోజులు అవుతుంది వచ్చి, కానీ వచ్చిన రోజే మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రాడు, ఒక ఫంక్షన్ ఉండే. ఆ గందరగోళంలో ఎవరికి ఫోన్ చేయలే, ఎవరికి చెప్పలే. మీకే కాదు ఎవరికి చెప్పలే నేను. కాదురా మరి నీకు వచ్చిన ఒకరేంటి చెప్పబోతి? అటెండర్ జాబ్ వచ్చిందిరా. అటెండరా? ఎందుకు నవ్వుతుర్రా? అటెండర్ కింద పర్ఫార్మెన్స్ సారా నాయన. మనోడైతే వీధి దీపాలు వీధి దీపాల కింద కొంచెం చదువుకున్నాను అనుకున్నారా నేను? జాబ్ కాదా పిసోళ్ళారా? ఏ పడా అరే, ఎందుకు నవ్వుతురా? ఓకే అరే తిరుమల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాంరా. ఏదేంద్రా జాబ్ కదా అది? నాకు తెలుసురా దాని విలువ. నేను చదువుకోలే, మీకేం చేసి రాయరాడు? అరే ఎంజాయ్ రా, ఎంజాయ్ అయ్యి తిరుమల్గా. ఏం ఎంజాయ్? ఈ జాబ్ కోసం చూసి చూసి కళ్ళని కాయలు కాసినాయి. కాస్తే కాసినాయి కానీ ఈ కంచెలు ఇంకేంది? 3 పూలు 6 కాయలు అన్నట్టు నీ జీవితం. 3 పూలు 6 కాయల? పూలాంటి వయసు వాడిపోయే కాలం అయింది. ఈ కాయల గురించి అంటావు, ఏం చెప్పాలి? నువ్వే గిట్లా రానుల సంగతి ఏందిరా? వచ్చింది గారా, ఎంజాయ్ రా, ఎంజాయ్. మరి నాకు జాబ్ వచ్చింది, మరి మీ సంగతి ఏందిరా? ఏముంది ఇప్పుడైతే ప్రజెంట్ వ్యవసాయం, ఇప్పుడు సింగపూర్ ట్రై చేస్తున్నాయి. అవునా? మరి నీ సంగతి ఏందిరా చిన్ను? నాదేముంది, డిగ్రీ అయిపోయింది, ఏదైనా జాబ్ చూసుకోవాలి. ఊరారువింది మరి. నాకేముందిరా, నాకు పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు, కానీ ఒక అమ్మాయిని లవ్ చేసిన, ఆమెను లవ్ మ్యారేజ్ చేసుకోవాలి, అదే నాకు గొప్ప డ్రీమ్ అనుకుంటారు అంతే. ఇక అరే గవాన్ని కాదురా తిరుమల్, నీకు జాబ్ వచ్చింది, నువ్వు దాతి పోదాం అంతే. పారా అంతే, దేని లెక్క దానికే ఉండాలి. చికెన్ మర్రెత్తావా, మటన్ బోరెత్తావా, కళ్ళు తెస్తావా? అరే ఆగు, మనం ముల్దారం కట్టిన పార్టీ నారా? అరే దేని దానికి ఉంటుందిరా, వన్డే ఉంటుంది. 2020 వరల్డ్ కప్ గట్ల మరే టెస్ట్ పాపం అనరా. నువ్వు దావత్ ఇచ్చడానికి గివ్వని కారణాలు ఎందుకు? పైలట్ ఇద్దుపా కుల్లా మాట్లాడు.
పోయింది పోయి గివేంద్రా గివి తెచ్చినావు చికెన్ ఏదిరా చికెన్ అంటివి ఏదో అంటివి దీనికోసం గిడి దాకా పట్టుకొచ్చినావు అది ఉందిగా ఈ కళ్ళు లొట్టేంది ఈ బొందేంది వాళ్ళ గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు గివ్వే తెస్తారే కౌసేది అయితే దీంతోనే మా ముఖాన్ని కూడా చూసినావు ఈ థమ్సప్ను ఆ తాటికాళ్ళు ఈ బొంది పొట్టం సి నువ్వు అబ్బా అప్పుడు రొట్టె పోసినట్టు ఊపేది ఊపుతారా నేను చెప్తా అని పర్వాయి నా పరింతిగా నేను ఎంత ఊహించుకున్నా ఏం కథ కౌసు కౌసు అని చచ్చిన నీ ముందన్నే ఇట్లయితావు అనుకోలే బువ్వ కూడా లేడు తెలుసా అది బడ్జెట్ లేదు పట్టుకొచ్చిన అది లొట్టి సరిపోదా మీకు పోయిరా చిన్న పోయి పేకు రాదు నాకు అవురు జర సస్సు పట్టు ఆల్రెడీ ఒక కాడని బీలు తీసుకొచ్చి ఆ బండపు సాడు దాచిపెట్టిన మీ లొల్లు ఎట్లుంటుందో చూద్దామని నువ్వు గార్డెన్కి వచ్చినావు రయ్యా ఇది అది అన్నోడు తన్ని పట్టుకురా పట్టుక ఒక్క నిమిషం ఆవుర్రి కడుపు అంతా అప్పంచలు కోరుకుంటుంది ఆవుర్రి ఇదో ఎట్లుంటుంది మనది అనుకుంటురా ఫస్ట్ కౌసేరా మరి కౌసు బంది నాకు ఆడికి వచ్చినాయి పైసలు లేవు నా దగ్గర ఇదే తుర్తుపాడు ఏదో కానీ పోయి ఇంకేది మరి జాబ్ వచ్చింది మీనోళ్ళు ఉన్నారా ఉన్నారు కానీ మనకు పడరు చిన్నోళ్ళు బాగా ఎవరైనా జాంపచానికి మేనలు చూస్తారా అక్కడ అనడా మనకు అట్టలేవు ఏంది అందరికి అట్లా అంటారు అంతే చెప్తాన్నా సంబంధం వచ్చిన నెంబరేకు కలుపుతాడు మొత్తం నువ్వేం మాట్లాడుతున్నా ఇన్ని రోజులు సిటీలోనే ఉండే మంచి లవర్ ఉండదు అక్కడ లవర్లు ఎక్కడిరా ఈ తపాల మొక్కను కూడా ఎవరైనా పడతారా నువ్వు మంచి పిల్లని చూడే లవర్లు ఎవరు లేరు సవి అని వినట్టున్నాయి కదా పోయినాయి ఇక లవర్ ఎక్కడికి వస్తుంది ఇంకా ఎట్లా ఉంటే తీరు కానీ వద్దురు అరే ఏంద్రా అరే అరే అమ్మ తోడు మా అయ్య ఈ ఊరిని కాపాడినరా అరే మావాడు గ్రేట్ రా మావాడు ఎందుకు గ్రేట్ అంటే కాపాడిండు మా అందరిని కాపాడిండు కాబట్టి గ్రేట్ ఎవరందరు మనందరినీ ఇప్పుడు కారణం కూడా అన్నారు రా ఇప్పుడు ఎందుకు వచ్చింది మీ అయ్యలోళ్ళు ఎందుకు వచ్చింది వీడికి కన్ను లంగా నువ్వు బద్మాష్ నువ్వు ఇటు శ్రీకాంత్ తేలే ఈయన కళ్ళు ఫెయిల్ ఈయన బీర్రు ఫెయిల్ నువ్వు ఎట్లా పాస్ అయినావురా నువ్వు అందులో కూడా ఫెయిల్ అయింది కానీ ఏదో బొంది బుక్కురా అరే పారవయ్య కుర్ర అట్టిగా రాలే అది ఉక్కుర్రి బచ్చినా కానీ ఏం చెప్తున్నావే మగ్గెత్తది ఏం లేదు థమ్స్అప్ తాగుతున్నానే ఏ తాగుతలు ఇడిచిపెట్టలే వద్దాం అనుకుంటే థమ్స్ తాగుతుండా నీళ్ళు బొండి కదా సరే థమ్స్అప్ కాదే ఆడు బొండి కదా ఖచ్చితంగా తాగండి బీరు ఇతకలు తాటికలు ఈయన పేరు మాయ తాగిర్రే నీకు అనుమానం ఉంటుంది తాగలేదే ఏ ముడకొక నమ్మకే గగల పోతావు వీళ్ళే తాగిర్రే నీ దండం పెడితేనే నాశనం అయితే సరే దండం పెడితే కాలు మొక్కుతారా మంచి వీడియో కాల్ చెయ్యే అద్దు వీడియో కాల్ తాగుతున్నానే ఒట్టే నీవు నొట్టు నువ్వు చచ్చినంత ఒట్టు ఓ అయ్యో అమ్మో లగ మళ్ళీ ఎత్తే నేను కనుకుంటే వీడియో కాల్ చేసుకో అద్దు 3 దాని 4 దానివరా అబ్బో పైల ఊర్రా అరే వచ్చేస్తుందిరా నుంచోవద్దా పోయిరా దాని కూడా మా పర్మిషన్ పోతావారా పోతా నీ సోపతి కదా తాగురా మెల్లగా నీ సోపతి నారా పోడా పోతున్నావా అప్పా అబ్బో ఇటే అబ్బా ఏంద్రా
కాలుకు జని పట్టిందిరా ఇక్కడ పోయి అన్న ఇక్కడ పోయిరా. అరే వెళ్ళిపోయిన పొలంలా కళ్ళు ఎట్లా కమ్మ ఉంటుంది కదా పడుపు కళ్ళు పరుపుదాడి కళ్ళు మంచిగా ఉంటుంది అరే అరే ఎక్కువ తాగదాం. మిక్స్ నేను ఎక్కువ తాగు నేను పట్టుకున్నారా చెట్టు కింద భయం చెట్టు కింద భయం ఎక్కువ దేనికైనా వారా. అరే అరే కొద్దిగా ఎక్కువ అల్లుట్టదురా. పాట వర్రా వెళ్ళిపోతాం. అరే పాట పట్టు. చెట్టు కింద భయం దయ్యం. అరే మొత్తం పడతలేదు ఏం కాదు ఇంకో దగ్గర దండం పెడితే కాలం బాగా